Hi, welcome back to my channel. I do what I love. Fifth expiry, Bank Nifty option trading. Strike price వచ్చేసి 48,300 కాల్, బయింగ్ ప్రైస్ 110, ఎగ్జిట్ ఈజ్ 140, ప్రాఫిట్ వచ్చేసి 4,500. నేను ఎగ్జిట్ చేసిన తర్వాత ఒక రేంజ్లో అప్ సైడ్ వెళ్ళిపోయిందనమాట మార్కెట్. నేను తీసుకుంది 10 లాట్స్, సో 10 లాట్స్కి 4,500 వచ్చింది. సో నేను క్లోజ్ చేయకుండా అలాగే హోల్డ్ చేస్తుంటే ఒక రేంజ్లో వచ్చేవి డబ్బులు. బట్ ఎక్స్పైరీ డేట్ కదా, సో తొందర ఎగ్జిట్ చేయాలని చెప్పేసి మార్కెట్ క్లారిటీ లేదు ఆ టైంలో. సో అందుకని చెప్పేసి ఎగ్జిట్ చేశాను. నేను ఎగ్జిట్ చేసిన వెంటనే మార్కెట్ పాజిటివ్లకు మారి అప్ సైడ్ వచ్చిందనమాట. మిస్ అయ్యాను అనిపించింది, బట్ సేఫ్ సైడ్ క్లోజ్ చేశాను కదా అని కూడా అనిపించింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ట్రేడింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు నేర్చుకొని ట్రేడింగ్ చేయండి. జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి డబ్బులు అనమాట. అజాగ్రత్తగా చేసుకునే వాళ్ళకే డబ్బులు పోతాయి. బట్ ట్రేడింగ్లో కాషియస్ అనేది ఇంపార్టెంట్. అది లేకపోతే మనం చేయలేము. దట్ టు డేర్ అండ్ డాష్ కూడా ఉండాలి ఆప్షన్ ట్రేడింగ్కి. డబ్బులు పోయినాయి అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి డేర్ ఉన్న వాళ్ళే ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయాలి. ఆప్షన్ ట్రేడింగ్ ఎప్పుడు కూడా ఫ్యూచర్స్ని డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఫ్యూచర్స్ ఐడియా ఉన్న వాళ్ళు కూడా ఆప్షన్స్ చేయడానికి ఛాన్స్ ఇన్ ద సెన్స్ ఐడియా ఉంటుంది. సో ఐడియా లేని వాళ్ళు, డైరెక్షన్ తెలియని వాళ్ళు ఆప్షన్స్ చేయకూడదు. చాలా చాలా డేంజర్ అనమాట. ఎంత డబ్బులు వస్తాయో అంత డబుల్ ట్రిపుల్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా చేసుకుంటే రోజు ఎంతో కొంత చేసుకోవచ్చు. మార్కెట్లు ఇలా బాగున్నాయి అనుకోండి, సో కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. మార్కెట్లు డాన్సింగ్లో ఉన్నా బాగలేకపోయినా మనకి డబ్బులు అనేవి రావు. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్.